సింహరాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారికి సెప్టెంబర్ 14 నుండి చాలా మంచి పరిణామాలు ఉంటాయి. లేని వారికి అనుకూలం తక్కువ. క్రమంగా అన్ని అంశాలలో మీరు చేస్తున్న శ్రమ గుర్తించి మీకు సహకరించేవారు పెరుగుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలలో అధికారుల తోడ్పాటు స్థాయి మీకు ఉంటుంది. ఆదాయము, ఖర్చు, రుణ విషయాలలో ఇబ్బంది, మంచి స్థితి సాధిస్తారు. షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాల వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు. విద్యార్థులకు, రైతులకు యోగవంతమైన కాలం. పుబ్బా నక్షత్రం వారు మీ పర్సనల్ జాతకం సిద్ధాంతి గారికి చూపించి తను జాగ్రత్త తీసుకోవాలండి. ఈ రాశి వారికి ఈ నెల శని, రాహువు, కేతు ప్రభావం పెద్దగా గోచరించదు. అధికారులతో విరోధం రాకుండా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనులను మర్చిపోయే ఆస్కారం ఎక్కువగా గోచరిస్తోంది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది. ఈ రాశి వారికి యత్న కార్యసిద్ధి, ద్రవ్య లాభం, మనస్సౌఖ్యం, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. నగల రూపంలో ద్రవ్య ప్రాప్తి, సజ్జన గోష్ఠి, తరచుగా బంధువుల చేత అవమానింపబడతారు. అనవసరమైనటువంటి దేహబాధ, ఇబ్బందులు పెరుగుతాయి. దానివలన ఖర్చు అధికమవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు, దానివల్ల తలనొప్పి, నేత్ర సంబంధమైన బాధ, వృత్తి నష్టాలు, వంచన, సంఘంలో వంచబడతారు. తృతీయ కుజుడు కారణంగా ధన లాభము, ఆరోగ్యము, ఇష్టప్రాప్తి, ధనసుఖము, సర్వానుకూలత, కుటుంబ సౌఖ్యము లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివలన అధిక వ్యయం, మనశ్శాంతి లేకుండా ఉంటారు. చెడు పనుల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏకాదశి గురువు వలన కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, శత్రునాశనము, మంత్రసిద్ధి, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లభిస్తాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలు బాగా చురుకుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు కూడా బాగా ఉంటాయి. పెద్దలతో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. అందువల్ల ఈ రాశివారు లక్ష్మీ సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రానివారు భవానీ 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 అని 108 సార్లు అనుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి.